కొన్ని రహస్యాలను పరిశుద్ధాత్మ బయలుపరిచాడు. ఆ రహస్యాలు మీతో పంచుకోవడం కోసం ఈ వీడియోలోకి వచ్చానండి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు కొన్ని విషయాలు తెలియచేశాడు. ఆ విషయాలు మీతో పంచుకోబోతున్నాను. సో కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. మణిపూర్లో ఏం జరగబోతుందో బయలుపరిచాడు నాకు దేవుడు. మణిపూర్ రాష్ట్రంలో లేదా ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో ఏం జరగబోతుంది, సాతాను ఏం చేయబోతున్నాడు, ఏ కార్యకలాపాలు జరగబోతున్నాయి, దేవుని జనాంగానికి సంఘానికి వ్యతిరేకంగా సాతాను వేసిన ప్లాన్ ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. నేను ప్రార్థన చేసినప్పుడు ఈ సాత్మలోకంలో పరిశుద్ధాత్ముడు ఈ యొక్క మణిపూర్ని చేయించారండి. ఈ మణిపూర్లో మళ్ళీ రావణ కాష్టం రగిలిపోబోతుంది. ఈ మణిపూర్లో మళ్ళీ దుష్ట శక్తులు చెల్లైపోతున్నాయి. మళ్ళీ అనేక సమస్యలు పుట్టించాలని సాతాను ప్లాన్ వేసి ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసి ఉన్నాడు. నేను ప్రార్థించినప్పుడు ఒక వచనాన్ని దేవుడు నాకు చూపించాడు. అది లూకా సువార్త 8వ అధ్యాయం 17వ వచనము. తేటపరచబడిన రహస్యం ఏదియు లేదు, తెలియచేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనది ఏదీ లేదు. రహస్యాలు ఏమైతే ఉన్నాయో అవి తేటపరచబడతాయి. మరుగైనది ఏదైతే ఉందో దేవుడు వెలుగులో తీసుకొస్తారని వాక్యం తెలియచేస్తుంది. ఏ విషయాలైతే రహస్యంగా ఉన్నాయో అవి బడికి రాబోతున్నాయి. ఈ ప్రాంతంలో సాతాను తిష్ట వేసి ఉన్నాడు. జనుల్ని విసిగించాలని, అనేక సమస్యలు సంఘటనలు తీసుకురావాలని సాతాను యొక్క శక్తులు తిష్ట వేసి ఉన్నాయి. అయితే ఆ ప్రాంతంలో అనేక అల్లర్లు జరగబోతున్నాయి. ప్రత్యేకంగా దేవుని జనాంగ వైపు, దేవుని యొక్క విశ్వాస వైపు మళ్ళీ జరిగించాలని సాతాను కంకణం కట్టుకున్నాడు. అయితే ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. భారతదేశం క్రైస్తవ సంఘం విశ్వాసులు, సేవకులు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ దేశంలో దేవుడు అనేకమైన కార్యాలు జరిగించాలని ఆరాటపడుతున్నాడు. అనేక ప్రాంతాల్లో దేవుడు విస్తరిస్తున్నాడు. ఆయన శక్తి విస్తరిస్తుంది. అనేక మంది నమ్ముచున్నారు. చేత ప్రజల్లో భీతిని, భయం కలిగించాలని, వారు ముందుకు రాకుండా ప్రభువుని నమ్ముకోకుండా చేయాలని, కొన్ని భయానక సంఘటనలు పుట్టించాలని సాతానుడు ప్రయత్నాలు చేయుచున్నాడు. అన్ని విషయాలను బహిరంగంగా చెప్పలేను. కానీ మనం మణిపూర్ ప్రాంతం కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని సాతాను ఎన్నుకొన్నాడు. ఆ ప్రాంతంలో కొన్ని క్రియలు జరిగించాలని. అయితే ప్రార్థన చేద్దాం. మణిపూర్లో ఉన్నటువంటి విశ్వాసాల కోసం ప్రార్థన చేయాలి. అలాగే శాంతి సమాధానం కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళల్లో జరగొద్దు. రాబోయే రోజుల్లో సాతాను ఏం ప్లాన్ వేసుకున్నాడో వాడి ప్లాన్లన్నీ కూడా పటాపంచలు కావాలని మనం ప్రార్థన చేయాలి. వాడి శక్తులను విరగొట్టాలి. అయితే దేవుని సంఘంగా ఏంటంటే వాక్యం తెలియచేయుచుంది, అంచె దినములలో నా నామం బట్టి అనేకులు మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, మీ గురించి చెడ్డ మాటలు పలుకుతారని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఎందుకంటే అది దేవుని యొక్క రాజ్యము సాతాను యొక్క రాజ్యాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అంచేత సాతానుడు మౌనంగా ఉండలేక, చేసేదేం లేక, వాని చేతల శక్తులు కూడా పనిచేయలేక ఇక చివరికి భౌతికంగా దాడులు చేసి ఏదే విధంగా లోపరుచుకోవాలి, చంపేసేయాలి, అటాక్ చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేయబోతున్నాడు. సో మణిపూర్లో మళ్ళీ సీన్ రిపీట్ కాబోతుంది. అయితే భయపడవద్దని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేయండి. దూతలు ఆ స్థలంలోకి నేను రిలీజ్ చేస్తున్నాను. అయితే ఒక నల్లని చీకటి, ఒక నల్లని మేఘం ఆ ప్రాంతాన్ని మరలా ఆవరించడం నేను చూసుకున్నాను. ఈ నల్లని మేఘం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమాయకులను, విశ్వాసులను, సాదాసీదా విశ్వాసులను, సరిగా చదువుకోలేని విశ్వాసులను కూడా టార్గెట్ చేయాలని ఆ మేఘం ఆవరించి ఉంది. ఆ ప్రాంతంలో సాతాను కూడా ఒక సింహాసనం వేచుకొని కూర్చొని ఉన్నాడు, తన పని జరిగించాలని. అయితే వాని క్రియల్ని యేసుక్రీస్తు నామంలో లయం చేయమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. సో కాబట్టి అనేక విషయాలు జరగబోతున్నాయి. సో అవన్నీ విషయాలు నేను బహిరంగంగా చెప్పలేను. అయితే మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపినట్టుగా మనం ప్రార్థన చేయాలి. ఏదేమైనా కానీ దేవుని సంకల్పం నెరవేర్చబడుతుంది. ఏదేమైనా కానీ వారి ఉద్దేశం నెరవేర్చబడుతుంది. సో కాబట్టి విశ్వాసాన్ని భయపడవద్దు, ప్రార్థన చేయండి. మణిపూర్లో ఉన్న దుశ్శక్తుల యొక్క క్రియలన్నీ కూడా యేసుక్రీస్తును బంధిస్తున్నాను. ఆ ప్రాంతం మీద దేవుని యొక్క దూతల్ని రిలీజ్ చేస్తున్నాను. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను. విశ్వాసాన్ని యొక్క క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. వ్యక్తిగత ప్రార్థనలు పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని మనకు దీవించును గాక. ఆమేన్.